Congratulations. 3 techniques completed. చెప్పాలి అందరు చెప్పాలి. Come Web on, everybody, 2.0 come out Web of that 2.0 Diwali. sites. 2.0 sites. Let's come back to our sessions. మళ్ళీ మనం as usual మన sessions లో మునిగిపోయి we'll be learning a lot more concepts. Web Profile, Web 2.0 sites. 2.0 Oh, sites sites. and Article article submissions. submissions. Okay. So today let us discuss about forum submissions and classified submissions. Inka time unte let us discuss social bookmarking. Okay, if time lekapothe we'll end up with the 2 techniques only. Background disturbance please. Ever side nunchi background disturbance raakudadu. Okay. So first we'll start with classified submissions. మనం ఏ టెక్నిక్ చేసినా వాట్ ఈస్ అవర్ మెయిన్ గోల్? మనం ఏ టెక్నిక్ చేసినా ఏంటి మన గోల్ ఏంటి? గుడ్, బ్యాక్ లింక్ తెచ్చుకోవడం కదా. ఆ బ్యాక్ లింక్ ద్వారా మనకు ఇండైరెక్ట్ ఆర్ డైరెక్ట్లీ మన ర్యాంకింగ్స్ అనేవి ఇంక్రీజ్ అవుతున్నాయి కదా. సో ఆ బ్యాక్ లింక్ తెచ్చుకోవడానికి మనం ఏవేవో టెక్నిక్స్ ఫాలో అవుతున్నాం. సింపుల్ గా చెప్పాలి అంటే ఇది ఒక వెబ్సైట్ అండి. ఓకే, ఈ వెబ్సైట్ లో ఇఫ్ దెర్ ఈస్ అన్ ఆప్షన్, ఈ వెబ్సైట్ కి వెళ్ళారు, ఇఫ్ దెర్ ఈస్ అన్ ఆప్షన్ టు క్రియేట్ ప్రొఫైల్, అది ఏ సబ్మిషన్ కిందికి వస్తుంది? ప్రొఫైల్ క్రియేషన్. ఇఫ్ దెర్ ఈస్ అన్ ఆప్షన్ టు రైట్ అన్ ఆర్టికల్, అది ఏ సబ్మిషన్ కిందికి వస్తుంది? ఆర్టికల్ సబ్మిషన్. ఇఫ్ దెర్ ఈస్ అన్ ఆప్షన్ టు డిజైన్ అ వెబ్సైట్, సో ఏ టెక్నిక్ కిందికి వస్తుంది? వెబ్ 2.0 సైట్స్. అంటే మనం దీన్ని నేను ఫస్ట్ చెప్పినట్లుగా సపరేట్ సబ్జెక్ట్ లాగా మర్చిపోండి. యూ జస్ట్ హ్యావ్ టు ఈ వెబ్సైట్ లో మనం ఏమేం యాక్టివిటీస్ చేసేసి దెన్ వీ కెన్ గెట్ అ బ్యాక్ లింక్ అనేసి ఆలోచించండి. దట్ ఈస్ వాట్ ఆఫ్ పేజ్ హెస్ బీన్ డివైడెడ్ ఇంటూ టెక్నిక్స్ అన్నమాట. సో ఆ టెక్నిక్స్ పేరుగా పిలుచుకొని మనం సబ్జెక్ట్ నేర్చుకుంటాం. సింపుల్ గా చెప్పాలంటే ఒక వెబ్సైట్ కి వెళ్ళినప్పుడు మనం అందులో ఏమేమి యాక్టివిటీస్ చెయ్యగలమో ఆ యాక్టివిటీస్ ని చేసుకుంటూ బ్యాక్ లింక్ తెచ్చుకుంటాం. మహా అయితే ఏం యాక్టివిటీస్ ఉంటాయి? నేను లిస్ట్ అవుట్ చేసే యాక్టివిటీస్ ఉంటాయి. అందుకనే వాటిని ఆఫ్ పేజ్ ఎస్సీఓ టాక్టిక్స్ అంటున్నాం. ఇప్పుడు ఎగ్జాంపుల్ గా లింక్డ్ఇన్, లెట్స్ టేక్ లింక్డ్ఇన్ యాజ్ అన్ ఎగ్జాంపుల్ గైస్. చెప్పండి, లింక్డ్ఇన్ లో మనం ఏమేం టెక్నిక్ చేయొచ్చు? ప్రొఫైల్ క్రియేషన్, వెరీ గుడ్, వీ కెన్ క్రియేట్ ప్రొఫైల్. ఇంకా వెరీ గుడ్, వీ కెన్ క్రియేట్ అన్ ఆర్టికల్. సూపర్ రైట్. అంటే ఇప్పుడు లింక్డ్ఇన్ అనే వెబ్సైట్ దీనికి వస్తుంది అని మనకు ఆ వెబ్సైట్ లోకి వెళ్ళేసి పర్ఫార్మ్ చేసిన తర్వాత దెన్ వి గాట్ టు నో. అంతేనా? రైట్. సో దట్ ఈస్ వాట్ సింపుల్ ఆఫ్ పేజ్ ఎస్సీఓ గైస్. ఇప్పుడు ఫేస్బుక్ వెళ్ళాను, ఫేస్బుక్ వెళ్ళేసి ఏం చేయొచ్చు? ఐ కెన్ క్రియేట్ ప్రొఫైల్ ఇంటూ ఇట్. తర్వాత ఆర్టికల్ అందులో కూడా ఆర్టికల్స్ రాసుకోవచ్చు. అవునా? రైట్. సో ఇట్లా ప్రతి వెబ్సైట్ లో ఏం చెయ్యొచ్చు అక్కడికి వెళ్ళేసి ఆ యాక్టివిటీ చేసేసి లెట్స్ గెట్ అ బ్యాక్ లింక్. అంతే అండి. ఫైనల్ కన్క్లూజన్, ఆఫ్ కోర్స్ మనం ఇంకా కన్క్లూజన్ పార్ట్కి రాలే కానీ మీకు ముందే నేను చెప్పినట్లుగా ఫస్ట్ 2-3 days మీరు క్లాసెస్ వింటే ఆఫ్ పేజ్ అనేది లాజిక్ గా మీకు అర్థమవుతుంది. సో లెట్స్ గో విత్ క్లాసిఫైడ్ సబ్మిషన్. క్లాసిఫైడ్ సబ్మిషన్ అనేది కూడా ఒక టెక్నిక్. ఈ యాక్టివిటీ కూడా మనం జనరల్ గా వెబ్సైట్స్ లలో పర్ఫామ్ చేస్తూ ఉంటాం. అసలు ఏంటి? యా, సో క్లాసిఫైడ్ సబ్మిషన్స్ లో నేను ఎక్కువగా బ్యాక్ లింక్ ఖచ్చితంగా వస్తుందని అయితే నేను గ్యారంటీ చేయలేను. ఓకే, అగైన్ వస్తుంది అని గ్యారంటీ చేయలేను, ఖచ్చితంగా రాదు అని గ్యారంటీ చేయలేను. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద వెబ్సైట్. ఫస్ట్ మనకు వెబ్సైట్ కి బ్యాక్ లింక్ రావాలి అంటే ఏ ఆప్షన్ వల్ల వస్తుంది బ్యాక్ లింక్? ప్రొఫైల్ క్రియేషన్. ఏ ఆప్షన్ వల్ల బ్యాక్ లింక్ వస్తుంది? చెప్పండి. ప్రొఫైల్ క్రియేషన్. టెక్నిక్ అనట్లేదు, ఒక ఆప్షన్ ఉంటది కదా, మనం అక్కడ యూఆర్ఎల్ ఇస్తాం కదా. వెరీ గుడ్. ఏమి ఇస్తామండి? వెబ్సైట్ యూఆర్ఎల్. దీని వల్లనే కదా మనం ఆర్టికల్ రాసిన, దీని వల్లనే ప్రొఫైల్ క్రియేట్ చేసిన, దీని వల్లనే వెబ్ 2.0, దీని వల్లనే ఏం చేసినా కూడా ఇది అనేదే లేకపోతే
ఏం చేసినా కూడా వేస్ట్, అంతేనా? Yes. ఏం చేసినా కూడా ఇది అనే కాన్సెప్టే లేకపోతే ఏం చేసినా Yes. వేస్ట్, అంతేనా లేదా? Yes, ma'am. మీరు తెగ 600 వర్డ్స్ లెంత్ ఆర్టికల్ రాశారు, బట్ యూ డిడ్ నాట్ గివ్ ఎనీ వెబ్సైట్ యూఆర్ఎల్. యూస్ ఉందా మరి దానికి? చెప్పండి. వేస్ట్ మ్యామ్. దేర్ ఎనీ యూస్? నో యూజ్ మ్యామ్. నో కదా మ్యాటర్ అది. సో వేరాస్ క్లాసిఫైడ్ సబ్మిషన్స్ లో నాట్ ఆల్ వెబ్సైట్స్ కెన్ ప్రొవైడ్ యూ ద వెబ్సైట్ యూఆర్ఎల్ ఆప్షన్. అది నేను ముందే చెప్తున్నా, గ్యారంటీకి అయితే చెప్పలేను, బట్ అట్లీస్ట్ బ్రాండింగ్ అవుతే అవుతుంది. ఏమవుతుంది? బ్రాండింగ్. అసలు ఈ క్లాసిఫైడ్ అంటే ఏంటో చూద్దాం. క్లాసిఫైడ్ అంటే మన బిజినెస్ గురించి మన యాడ్స్ ని ఫ్రీగా పోస్ట్ చేసుకుంటాం అన్నమాట. బ్రేక్ అవుతుందా మ్యామ్? వాయిస్ బ్రేక్ అవుతుంది మ్యామ్. మ్యామ్ వాయిస్ బ్రేక్ అవుతుంది మ్యామ్. వన్ సెకండ్. ఇప్పుడు క్లియర్ గా ఉందా అండి? ఇస్ మై వాయిస్ క్లియర్ నౌ? ఎస్ ఎస్ మ్యామ్. ఎస్, రైట్. సో ఏం చెప్తున్నా, అసలు క్లాసిఫైడ్ సబ్మిషన్ అంటే మన యాడ్స్ అంటే మన బిజినెస్ తరపున మనం యాడ్స్ ని ఫ్రీగా పోస్ట్ చేసుకుంటాం అన్నమాట. ఓకే, సో దాని వల్ల మనకు బ్రాండింగ్ అవుతుంది. అగైన్ యాజ్ ఐ సెడ్, వెబ్సైట్ యూఆర్ఎల్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. మరి ఈ వెబ్సైట్ యూఆర్ఎల్ లేకపోతే బ్యాక్ లింక్ రాదు కదా, మరి ఎందుకు మనం చేయడము అని మీరు అనుకోవచ్చు. బట్ బై ఎనీ ఛాన్స్ ఉంటే మంచిదే కదా అన్నట్లుగా నేను నేర్పిస్తున్నా. బ్రాండింగ్ మాత్రం మీకు అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, సో లెట్ us see how we can do this. చెప్పండి, what is our first step then? Find out. క్లాసిఫికేషన్ వెబ్సైట్స్ మ్యామ్. Very good. Classified submission sites having high DA and low లో spam Yes. score. నెక్స్ట్, కామన్ గా అన్ని టెక్నిక్స్ కి మనం కామన్ గా చేసేది ఏంటి? ప్రొఫైల్ క్రియేషన్. అకౌంట్ ప్రొఫైల్ Yes. క్రియేషన్. ఎందుకు క్రియేట్ చేయాలి? మనం బ్లాగ్ వేయాలంటే దాని ప్రొఫైల్ ఉండాలి కదా. వెరీ గుడ్. మనం ఏ యాక్టివిటీ చేయాలన్నా ఫస్ట్ ఆ వెబ్సైట్ లోకి ఎంటర్ అవ్వాలి అంటే దాంట్లో ప్రొఫైల్ క్రియేట్ చేయాలి. ప్రొఫైల్ చేయాలి కదా. క్రియేట్ ప్రొఫైల్ ఆన్ యువర్ బిజినెస్ నేమ్. సో ప్రొఫైల్ క్రియేట్ చేసేటప్పుడు మనం జాగ్రత్తగా కొన్ని థింగ్స్ ని కన్సిడరేషన్ చేయాలి. ఏంటది? లోగో, బిజినెస్ యూజర్ నేమ్, ఇంకా యూఆర్ఎల్. బయో మ్యామ్. ఇప్పుడు ఒక చిన్న లాజిక్. ఓకే, లెట్ మీ ఆస్క్ యూ దిస్ లాజికల్ క్వశ్చన్. దెర్ ఈస్ అ వెబ్సైట్ కాల్డ్ blogger.com ఆర్ blogspot, ఏదో ఒకటి. అందులోకి వెళ్ళేసి నేను వెబ్ 2.0 చేయొచ్చు, వెబ్ 2.0 చేయొచ్చు. ప్రొఫైల్ క్రియేట్ చేసుకున్నాను. ఆ ప్రొఫైల్ క్రియేషన్ ప్రాసెస్ లో నాకు లోగో అనేసి ప్రొఫైల్ పిక్చర్ అని అడిగింది అన్ని, కానీ వెబ్సైట్ అడ్రస్ అయితే అడగలే. వేరే అందులో నేను వెబ్ 2.0 నేను పర్ఫామ్ చేయొచ్చు. సో మరి ఇప్పుడు ఆ వెబ్సైట్ వర్తియా కాదా? ఎస్ మ్యామ్. ప్రొఫైల్ క్రియేషన్ చేసేటప్పుడు ఎక్కడ వెబ్సైట్ యూఆర్ఎల్ లేదు. బ్లాగ్ లో ఎస్ మ్యామ్. బ్లాగ్ లో క్లోజ్ లో Article పెడతాం లో కదా మ్యామ్, అక్కడ post లింక్ చేసుకోవచ్చు చేస్తాం కదా. కదా. వెరీ గుడ్. మనం ఓన్లీ ప్రొఫైల్ చేస్తే అరే వెబ్సైట్ యూఆర్ఎల్ లేదు కదా, బ్యాక్ లింక్ రాదు అని బాధపడాల్సిన అవసరం ఉంది. కానీ మనం ఇక్కడ నేను ఏమంటున్నా, ఓన్లీ మనం ప్రొఫైల్ క్రియేషన్ మాత్రమే చేస్తున్నామా? చెప్పండి. నో మ్యామ్. వెబ్ 2.0 కూడా చేస్తున్నాం కదా, Yes, ma'am. రైట్? ఎస్ మ్యామ్. ఇందులో కాకపోతే అందులో మనం వెబ్సైట్ యూఆర్ఎల్ ఇచ్చుకోవచ్చు. సో నేను ఏం చెప్తున్నానంటే, ప్రొఫైల్ క్రియేషన్ నేను స్టార్టింగ్ లో ఎందుకు చెప్పిన అంటే, మీరు ప్రతి టెక్నిక్ లో ప్రొఫైల్ క్రియేషన్ అనేది కామన్ గా వాడతారు. దాన్ని పర్ఫెక్ట్ గా ఎలా చేయాలనో నేను ఫస్ట్ అదొక టెక్నిక్ లాగా కన్సిడర్ చేసి నేర్పించిన. అలా అని మీరు ప్రతి వెబ్సైట్ లోకి వెళ్ళినప్పుడు ప్రొఫైల్ క్రియేట్ చేసేటప్పుడు అక్కడ వెబ్సైట్ యూఆర్ఎల్ లేదు కదా అనేసి ఆ వెబ్సైట్ ని వదిలేయకండి. అట్లీస్ట్ అందులో ఆర్టికల్ రాసేటప్పుడు యూ కెన్ గివ్ వెబ్సైట్ అడ్రస్, రైట్?
అట్లీస్ట్ ma'am. అందులో Yes, 2.2 చేసేటప్పుడు యూ కెన్ గివ్ వెబ్సైట్ అడ్రస్. ఓకేనా? అర్థమైంది కదా అందరికి పాయింట్? Yes, Yes, ma'am. ma'am. ఓకే. సో నెక్స్ట్ థర్డ్ స్టెప్ ఏంటి మరి? థర్డ్ స్టెప్ ఏంటి? Classified submission. వెరీ గుడ్. ఫస్ట్ స్టెప్ మనం చేసే టెక్నిక్ ని ఫైండ్ అవుట్ చేసేయాలి సైట్స్ ని. సెకండ్ స్టెప్ ఏంటి? అన్నిట్లో కామన్ గా ప్రొఫైల్ ఉంటుంది. థర్డ్ స్టెప్ ఏంటి? ఆ సబ్మిషన్ కి రిలేటెడ్ గా మనం చేయాలి. సో క్లాసిఫైడ్ సబ్మిషన్ అంటే ఏం చెప్పినా Posting Ads. ads For free. యాడ్స్ ని పోస్ట్ చేయాలని చెప్పాను, రైట్? పోస్ట్ అన్ యాడ్ అబౌట్ యువర్ business business. Finally, fourth step is to take submission link, ma'am. submission and add it in the It. sheet. Sheet. Perfect, huh? Yes, ma'am. Yeah. Yes. Yes, ma'am. So shall we work out on the procedure then? Okay, Yeah. ma'am. Yes, Yes, ma'am. So as usual, you can use Google or ChatGPT. దేన్నైనా వాడండి. It's up to you. సో వెబ్సైట్ రీసెర్చింగ్ అంతా మీరు ఎంత బాగా చేస్తారో ఏంటనేది మీ ఇష్టం. మీరు ఎంత టైం స్పెండ్ చేస్తే అంత మంచి మంచి వెబ్సైట్స్ ని మీరు ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో లెట్ us search for classified submission sites. Okay, guys. OLX, Quicker, Suleka, తెలుసా? విన్నారు కదా ఇవన్నీ? Yes, ma'am. Yes, ma'am. Yes, ma'am. మనం ఇవన్నీ బ్రాండ్స్ పేర్లు ఆల్రెడీ ఎప్పుడో విన్నాం. చూసి నాకు ఈ వెబ్సైటే నచ్చదబ్బా. అసలు ఈ ఫ్యూచర్ జెన్ యాప్స్ అంత వేస్ట్ వెబ్సైట్స్ ఇస్తాడు. ఇంకోటి మర్చిపోవద్దు, ఇది ఇండియా. మీరు కంట్రీ వైజ్ గా ఉంటుంది క్లాసిఫైడ్ సబ్మిషన్స్. ఓకే, Okay, ma'am. Okay. ఇండియా ma'am. ఇండియా మీరు వర్క్ చేసే క్లయింట్ ఇండియా అయితే ఇండియా, యుఎస్ అయితే యుఎస్, యూకే అయితే యూకే, అట్లా. ఓకే, ఇక చూడండి. Gumtree. క్లిక్ డాట్ ఇన్ ఏంటి? 1 సెకండ్. Suleka.com. Yeah, you see, Gumtree has a presence in India and allow users to post pre-classified center. Shall we try this Gumtree? నేను కూడా ఫస్ట్ టైం వింటున్నా. Yes, ma'am. Let's try this Gumtree. క్రైగ్ లిస్ట్ ఇండియాలో కూడా ఉందండి. ఏంటండి? క్రైగ్ లిస్ట్ క్రేగ్ లిస్ట్ ఉన్నట్టే ఉంది. సో లెట్స్ ట్రై Gumtree. యా, యూకే అంట, బట్ ఆల్సో అలౌస్, ఇదేమంటుంది? India also. ఇండియా అంటుంది, బట్ ఐఎమ్ నాట్ ష్యూర్. Or Is dot in there? Gumtree dot in. ఇండియా చూద్దాం ఒకసారి. బ్యాక్గ్రౌండ్ డిస్టర్బెన్స్. లేదులేండి, they don't provide in India. Okay, Craigslist also it is there in India anta. Quicker, OLX ఇవ తెలిసినవే, తెలియని దాంట్లో వర్కౌట్ చేద్దాం. Just landed. GumtreeIndia.com is there, ma'am. GumtreeIndia.com. Yeah. చూద్దాం. Gumtree ఇండియా. ఇదేనా? కాదు, రెండు వేరు వేరు. Oh, okay. అండ్ Gumtree ఇండియా ఈస్ నాట్ అన్ క్లాసిఫైడ్ సబ్మిషన్ సైట్. వెబ్సైట్ అయితే ఉంది కానీ దిస్ ఇస్ నాట్ క్లాసిఫైడ్ సబ్మిషన్ సైట్. చూడండి, ఇండియా అనలిటికల్ అంట. We believe that providing high quality products and service
Yes, will ma'am. It's a support different innovation. website. Yeah. It's a different website, not unclassified submission. ఇగో చూడండి. Is it a classified submission site? చెప్పండి. No, No, ma'am. ma'am. ఇది ఒక Service. Service. Service, ma'am. site. Yeah. Let's try with Storeboard Oodle. Classified ads దీనికి 61 ఉంది. OLX కి 61 ఏనా? OLX కి ట్రై చేద్దాం మ్యామ్, అంటే లైక్ కొంచెం ఈజీగా ట్రై ఉంటుంది. చేద్దామా? అదే Okay, చేద్దాం yes, మ్యామ్. ma'am. అదే కొంచెం అంటే లైక్ తెలిసిన website. సరే, తెలిసింది చేయొద్దు, తెలియనిటివి చేయాలి. అంటే ఫస్ట్ కొంచెం స్టార్టింగ్ కదా మ్యామ్, కొంచెం తెలుస్తుంది అట్లంటారా? కదా. ఓకే, అంటే నా మీ ఇష్టం. ఒపీనియన్, మరి మిగతా వాళ్ళు తెలియదు. దట్స్ ఓకే, విల్ గో హెడ్. ఇప్పుడు దేన్ని ఎక్కడ క్లిక్ చేయాలో మీరు చెప్తారా? Yes. Login. Login. Login, ma'am. Login ఉంది ma'am ఇలా. వెరీ గుడ్. లెట్ us click on login. నా మెయిల్ ఐడీస్ ఆల్రెడీ అన్ని వాడేసినట్టున్నా. మీరే ఎవరిదైనా మెయిల్ ఐడి ఇవ్వండి. ఓ నో, ఐ థింక్ వి షుడ్ రిజిస్టర్. కంటిన్యూ విత్ ఫోన్, కంటిన్యూ విత్ గూగుల్. రిజిస్టర్ కి సెల్ చేద్దాం ఉండండి. రిజిస్టర్ ఆప్షన్ లేదా? రిజిస్టర్ ఆప్షన్ మీకు కనిపిస్తుంటే చెప్పండి. ఇఫ్ యు ఆర్ న్యూ యూజర్, ప్లీజ్ సెలెక్ట్ అనదర్ లాగిన్ ఆప్షన్ ఫ్రమ్ ప్రీవియస్ పేజ్. ఓకే, లెట్ మీ సెలెక్ట్. న్యూ యూజర్ అయితే అనదర్ లాగిన్ ఆప్షన్ ఉంటుంది. సరే, నేను ఒక వేరే మెయిల్ ఐడిని పిక్ చేసుకుంటాను. కోడ్ ఓకే, సమ్వన్ ఫ్రమ్ యువర్ అండ్ మీరు ట్రై చేస్తారా? నా మెయిల్ ఐడీస్ అన్ని ఆల్మోస్ట్ అన్ని వాడేసాను. నౌ ఐ డోంట్ రిమెంబర్ ద పాస్వర్డ్స్. ఎవరో ఒకరు స్క్రీన్ షేర్ చేస్తే విల్ ట్రై ఫ్రమ్ యువర్ అండ్. OLX లో నుంచి ట్రై చేద్దాం. ఓకే, కమ్ ఆన్, సమ్వన్ ప్లీజ్ షేర్ యువర్ స్క్రీన్స్. ఒక్క పర్సన్ ఇస్ ఎనఫ్. మీ సైడ్ నుంచి ప్రాపర్ ఇంటర్నెట్ కనెక్షన్ అండ్ యూ షుడ్ బి ఏబుల్ టు ఫాలో మై గైడెన్స్ అన్నమాట. కమ్ ఆన్, ఎవరో ఒకరు ఫాస్ట్. Let's make it fast. ఏమైందబ్బా ఇంతసేపా స్క్రీన్ షేరింగ్ కి? ఓకే, నేనే ఎవరినో ఒకరిని పిలుస్తా. సోమేశ్వరి, షేర్ ద స్క్రీన్. ఎస్ మ్యామ్. ఎస్. ఏంటి స్క్రీన్ షేర్ ఏమంటే అందరూ ఆస్తుల్ని షేర్ చేసినట్లు ఫీల్ అయిపోతున్నారు. ఓకే, so now open new tab and open olx.in website. olx.in. Yeah, yes, first one, login. ఆ టాబ్స్ ని SEO ఒక టాబ్ ని క్లోజ్ చేసుకోండి. No, you can just click on that close button. No. Not that. అక్కడ ఎలా నోటిఫికేషన్ క్లోజ్ ఇట్ వన్స్. ఫస్ట్ ఆ ట్యాబ్ ని క్లోజ్ చేయండి. పైన SEO ట్యాబ్. ఎస్, ఫర్ ఎనీ డొమైన్ అని క్లిక్ చేయండి. ఫర్ ఎనీ డొమైన్. ఓకే.
ఎనీ డొమైన్ అంటే మీరు ఏ వెబ్సైట్ ఓపెన్ చేసినా ఇంకా SEO ఒక బార్ కనబడదు మీకు. సో ఐ సీ యూ ఆల్రెడీ హ్యావ్ అన్ అకౌంట్ ఇన్ OLX. ఎస్ మ్యామ్. This is, I think. ఓకే, లాగౌట్ అవ్వండి ఫస్ట్. ఆ ప్రొఫైల్ మీద క్లిక్ చేసి లాగౌట్. Okay, wait ma'am. I think. Okay. మళ్ళా ప్రొఫైల్ మీద క్లిక్ చేసి లాగౌట్. అయ్యాను మ్యామ్. అగైన్ లాగిన్ అవ్వాలా ఓకే, మ్యామ్? మళ్ళీ లాగిన్ అవ్వండి. సో మీ అందరికీ తెలిసిందే, నేను మళ్ళీ లాగిన్ అవన్నీ చూపించాల్సిన పని లేదు. సో యా, యూ కెన్ సెలెక్ట్ ఎనీ. మళ్ళీ అదే మెయిల్ ఐడి సెలెక్ట్ చేసుకుంటున్నారు. యూ ఆల్రెడీ హ్యావ్ అన్ అకౌంట్ విత్ ద సేమ్ మెయిల్ వేరే ఐడి, రైట్? అకౌంట్ లేదు మ్యామ్. ఓన్లీ వన్ అకౌంట్ ఉంది నాకు. సరే గాయస్, మీ అందరికి మేడం, అకౌంట్ నేను షేర్ క్రియేషన్ చేస్తాను. ప్రాసెస్ తెలుసు కదా. ఎవరు? నాగా? యా, నన్ను షేర్ Okay, యా, చేయమంటారా? ఓకే. నాకు అకౌంట్ ఆ. లేదు. షేర్ ఇట్. ఇట్స్ వెరీ సింపుల్. మీరు చాలా రోజుల నుంచి అకౌంట్ క్రియేషన్ ప్రాసెస్ చూస్తున్నారు కాబట్టి మళ్ళీ మీకు ఒక క్లియర్ గా ఉంటది అనేసి నేను ఆ ప్రాసెస్ కోసం చూపించాలని పరితపిస్తున్నా. ఓకే, Yes. జస్ట్ ఓపెన్. యా, క్లిక్ ఆన్ ఇట్. లాగిన్. So I'm selecting my కంటిన్యూ విత్ గూగుల్. నెట్ ప్రాపర్ గానే ఉంది కదా, స్లోగా ma'am. ఏం లేదు కదా. యా, ప్రాపర్ గానే ఉంది. చాలా లేట్ గా అవుతుంది మరి. So should I give the ఇంకేం phone చేసేది number? లేదండి, జస్ట్ లాగిన్ అయిపోయి అది డీటెయిల్స్ అడుగుతుంది. జస్ట్ హ్యావ్ టు గివ్ వాట్ ఈస్ యువర్ ఫోన్ నెంబర్ అంటుంది. ప్లీజ్ ప్రొవైడ్ యువర్ ఫోన్ నెంబర్ ఆర్ యూ కెన్ ఆల్సో స్కిప్ దట్. ఈ పైన చేసుకోవచ్చు. Okay, I just logged in. ఓకే, Login అయింది మేడం. కెన్ యూ ప్లీజ్ గో టు యువర్ ప్రొఫైల్ సెట్టింగ్స్. సెట్టింగ్స్ లోకి వెళ్ళండి. Yeah, this is the setting. సెట్టింగ్ ఆప్షన్స్. సెట్టింగ్ లో మనకి ఏమేమి ఉన్నాయో ఒక్కసారి చూద్దాం. నోటిఫికేషన్స్, ప్రైవసీ, వీటన్నిటితో మనకు సంబంధం లేదు. మనకు కావాల్సింది ఏంటి? ఎందుకు వై డు వి జనరలీ గెట్ ఇన్ టు ద సెట్టింగ్స్ ఆప్షన్ ఆర్ అకౌంట్ డాష్ బోర్డ్ ఆప్షన్స్? దేనికోసం వెళ్తాం? To create profile. రైట్. సో ఇంకా ఎక్కడైనా యాడ్ చేసుకోవచ్చు. ఒకసారి చూడండి, డ్రాప్ డౌన్ క్లిక్ చేయండి. ప్రొఫైల్, వ్యూ ఎడిట్ ప్రొఫైల్ వ్యూ అండ్ ఎడిట్ ప్రొఫైల్. ఎస్. ఎడిట్ ప్రొఫైల్. అబౌట్ మీ ఉంది మేడం, బయో యాడ్ చేయొచ్చు మేడం. ఎస్. సో ఇక్కడ బేసిక్ ఇన్ఫర్మేషన్ ఫస్ట్ నేమ్ అంటుంది. నేమ్ దగ్గర మనం ఏమి ఇద్దాం? లెట్స్ గివ్ అవర్ బిజినెస్ ODMT. నేమ్, ODMT అని ఇవ్వండి. సో యూ కెన్ గివ్ అబౌట్ మీ, వి ప్రొవైడ్ బెస్ట్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ హైదరాబాద్ అని ఇవ్వండి. ఓకే, డన్. నెక్స్ట్ వచ్చేసి ఫోన్ నెంబర్ అవసరం లేదు. స్క్రోల్ డౌన్ అంతే, ఇక పెద్దగా ఇన్ఫర్మేషన్ లేదు. సేవ్ చేంజెస్. ఓకే, ఇంకా అంతే కదా. ఇంకేమైనా ఉన్నాయా? వెబ్సైట్ ప్రొఫైల్ Profile పిక్చర్ pic- యాడ్ ప్రొఫైల్ చేయొచ్చు. పిక్చర్. కెన్ యూ ప్లీజ్ యాడ్ ప్రొఫైల్ పిక్చర్ టు? మీరు ఇప్పటివరకు డౌన్లోడ్ చేసుకోలేదా ODMT లోగో? ఫస్ట్ వన్ డౌన్లోడ్ చేసుకోండి. ఫస్ట్ వన్.
అప్లోడ్ క్లిక్ చేయండి అక్కడ. గాట్ ఇట్, డన్. ఓకే, సో వ్యూ ప్రొఫైల్ ఒకసారి వ్యూ చేయండి, ఎలా ఉందో చూద్దాం. Yes. ఓకే ఓకే, యా, దట్స్ ఇట్. ఇంకా వేరే అదర్ ఆప్షన్స్ ఏం లేవు కాబట్టి ఇక మనం చేసిన కాడికి చేస్తాం. ప్రొఫైల్ డన్. సో మనం ఇక్కడ ఒక ప్రొఫైల్ మాత్రమే చేసినాం. వాట్ ఈస్ అవర్ నెక్స్ట్ స్టెప్? మన ఫస్ట్ స్టెప్ అయిపోయింది, సెకండ్ స్టెప్ అయిపోయింది, థర్డ్ స్టెప్ ఏంటి? Add post. పోస్ట్ అండ్ యాడ్ ఫర్ Add. ఫ్రీ. సరే, ఎక్కడ పోస్ట్ చేయొచ్చో మీరు చెప్తారా? ఫస్ట్ ఆప్షన్ ఉంది మేడం, మై యాడ్స్. మై యాడ్స్. ఓకే, వెరీ గుడ్. క్లిక్ ఆన్ మై యాడ్స్. Start selling. వెరీ గుడ్. Start selling. స్టార్ట్ సెల్లింగ్. అక్కడైనా క్లిక్ చేయొచ్చు, ఇక్కడ ప్లస్ సెల్ అనైనా క్లిక్ చేయొచ్చు. ఓకే, ఇప్పుడు ఇక్కడ మన option. బిజినెస్ ఏ కేటగిరీ కిందకి వస్తుందో మనం ప్రాపర్ గా సెలెక్ట్ చేసుకోవాలి. చూడండి, ఓడిఎంటి దేని కిందకి వస్తుంది? Services. వెరీ గుడ్, సర్వీస్. Education. ఎడ్యుకేషన్ క్లాసెస్. సూపర్, డన్. సో నెక్స్ట్ వచ్చేసి టైటిల్ టైప్ వచ్చేసి స్కిల్ డెవలప్మెంట్. స్కిల్ డెవలప్మెంట్. టైటిల్, మన టైటిల్ ఏముంటది? ODMT. మార్కెటింగ్ కోర్స్ తెలుగు, డిజిటల్ మార్కెటింగ్ ఇన్ కోర్స్ తెలుగు. ఆల్వేస్ టైటిల్ అనేది మన ఫోకస్ కీవర్డ్, మనం దేనికి మనం యాక్టివిటీ చేస్తున్నాం అని. Yes. సో డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ హైదరాబాద్. ఓకే, సో నౌ యూ కెన్ జనరేట్. ఓపెన్ చాట్ జీపీటీ ఓపెన్ చేయండి. పైన కంట్రోల్స్, ఎస్, చాట్ జీపీటీ. Yes, ma'am. Okay. Hi, ChatGPT. I am creating classified submission for ODMT, where we provide digital marketing course in Hyderabad. I want you to give me a proper description for proper description event saripothundi. To give me proper description for this. Copy it. Come back. Paste it. అక్కడ చేంజ్ చేయండి. మై నెంబర్ ఇవ్వండి, కాంటాక్ట్ మై నెంబర్ Yes, ma'am. Your 960. Yeah, Yeah. 960-351-7834. Next, visit odmt.in. I'm not sure ఇక్కడ లింక్ వర్క్ అవుతుందని అయితే నేను చెప్పలేను. odmt.in, small .in. ఓకే, కూల్. కొంచెం పైకి వెళ్ళండి. డిస్క్రిప్షన్ లో పైన ఏమన్నా రాసారా? ఏం రాశారు డిస్క్రిప్షన్ లో? Learn digital marketing. Okay, fine. Cool. Now you can upload photos about your services. Okay, just malla logo ne upload cheyandi. Up to 12 photos you can add anta. ఇంకా మంచి ఇమేజెస్ ఉన్నా కూడా యాడ్ చేసుకోవచ్చు. వాట్ ఇట్ here ఈస్ it is showing మొబైల్ నెంబర్ యాడ్ చేయకూడదు. cannot contain a phone number. Please రిమూవ్ ఇట్. ఓకే, సో ఇక్కడ మీ ఫొటోస్ కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. ఓకే, సో నెక్స్ట్ స్టేట్, సెలెక్ట్ ద స్టేట్. హైదరాబాద్. తెలంగాణ. ఓకే ఓకే. సిటీ హైదరాబాద్. ఇప్పుడు ఈ ఫ్రీ ఓకే, వెబ్సైట్ లో నేబర్హుడ్ ఏంటండి? ఇప్పుడు ఫ్రీ వెబ్సైట్స్ లో చేస్తుంటే మనకి ప్రయారిటీ ఉంటుందండి? ఉండదు కదా? మనము
ప్రయారిటీ ఉండదు అని మనం చెప్పలేము, బట్ వీ కాంట్ స్పెండ్ మనీ ఫర్ బ్యాక్ లింక్స్. అదైతే నేను గట్టిగా చెప్తాను. యూ నీడ్ నాట్ టు స్పెండ్ మనీ ఫర్ దిస్. ఎందుకంటే ఇలాంటి అడ్వర్టైజ్మెంట్స్ కి మనం పెట్టే బదులు మనం నెక్స్ట్ మాడ్యూల్ గూగుల్ యాడ్స్ కి డబ్బులు పెడతాం ఎలాగో. ఓకే, వాటికి బెనిఫిట్ అన్నమాట. బ్యాక్ లింక్ అనేది ఫ్రీగానే, అందుకని SEO అనేది ఆర్గానిక్. మళ్ళీ అక్కడ డబ్బులు పెడితే మనం ఇంత కష్టపడాల్సిన పని లేదు. అదేదో యాడ్స్ కి డబ్బులు పెట్టే పట్లయితే మనం హ్యాపీగా గూగుల్ యాడ్స్ కి వెళ్ళిపోవచ్చు కదా. సో Right. SEO అనేది ఫ్రీగా చేస్తేనే మనకు బెనిఫిట్. ఓకే, సో నౌ నేమ్. ఓకే, లెట్స్ స్క్రోల్ డౌన్. ఫోన్ నెంబర్, నా నెంబర్ ఇచ్చేయండి 960. వద్దు, ఎందుకంటే నా నెంబర్ ఆల్రెడీ వాడేసి ఉంటాను. మీ నెంబర్ ఇవ్వండి. యూ విల్ రిసీవ్ 1 కోడ్, వెరిఫికేషన్ కోడ్ అంతే. డన్. బయట కర్సర్ బయట పెట్టండి, అది సెట్ అయిపోతుంది. I clicked already, but it is still grayed out. అదేమన్నా ముందేమన్నా స్పేస్ ఇచ్చారా ఒకసారి చూడండి. Okay, description పైన cannot contain the URL. చెప్పాను కదా. ఎస్, యాక్సెప్ట్ చెయ్యకపోవచ్చు అని నేను ముందే చెప్పాను. ఓకే, నౌ స్క్రోల్ డౌన్. Okay, I'm clicking on post. post now. Yeah. ఎస్ ప్లీజ్. ఇప్పుడు మీకు ఒక ఓటీపీ వచ్చి ఉంటుందో చెక్ చేసుకోండి. అదేంటి మీరు లోగో చేంజ్ చేశారు కదా. Yes. Oops, this phone number is already in use by Nagaraju. Any other phone number you have? No, ma'am. Use another phone. Okay, use another phone. నేను ఒక నెంబర్ చెప్తా, టైప్ చేయండి. Yeah. ఎవరిదైనా ఏమైనా నెంబర్ ఉందా? ఎవరిదైనా నెంబర్ చెప్పండి. ఎవరో ఒకరు నెంబర్ చెప్పండి. మేడం 99 99 49 49 46 46 0351. 0351. OTP please. అమ్మా సురేష్ కదా మేడం OTP. 6653. This is also used. అందరికి OLX లో ఉందా? ఇంతమంది OLX లో ఉన్నారు ఆల్రెడీ. ఓ మై గాడ్, నేను అందుకే ముందే చూసుకోవాల్సింది. షిట్, ఎనీబడి హియర్ వితౌట్ OLX అకౌంట్ గైస్? నాకైతే అన్ని నెంబర్లు వాడేసినట్లున్నా. ఎస్, ఎనీబడి ప్లీజ్ కమ్ ఆన్, లెట్ us ఫినిష్ దిస్. శ్రీధర్ ఇచ్చారు చూడండి 9553. ఒకసారి ట్రై చేయండి. 9553. చాట్ బాక్స్ లో ఉంది. 955 Okay. మళ్ళీ 955 322. Sridhar, could you please tell the OTP? One 1837. Congratulations, your ad will go live shortly. Okay, so done. Reach more. ఇంకా ఎక్కడైనా scroll down చేయండి. Right, preview your ad once. సో మన యాడ్ ఎప్పుడు లైవ్ వెళ్తుందంట? షార్ట్లీ. ఓకే, ఎస్, దిస్ ఈస్ హౌ యువర్ యాడ్ లుక్స్ లైక్. ఇలా ఉంటుంది మీ యాడ్. ఇంకా మీ యాడ్ లైవ్ వెళ్ళలేదు, ఓకేనా? సో లైవ్ వెళ్ళిన తర్వాత మీకు పబ్లిక్ URL, ఐ మీన్ సబ్మిషన్ లింక్ వస్తుంది. ఇప్పుడైతే మన లైవ్ వెళ్ళలేదు. ఇట్ మైట్ టేక్ సమ్ టైమ్ అన్నమాట. సో ఇప్పుడు చెప్పండి, మన యాడ్ గురించి పోస్ట్ చేసినాం కదా. Is there any backlink or else backlink రావడానికి ఏమైనా ఛాన్స్ ఉందా? లేదు. లేదు. సో అదే క్లాసిఫైడ్ సబ్మిషన్ లో అదే కథ అలా ఉంటుంది. బట్ దట్స్ ఓకే. ఇక్కడ ఏంటి, మన బిజినెస్ గురించి బ్రాండింగ్ చేసుకున్నాం.
మ్యామ్ now ఇక్కడ లొకేషన్ ఏం తీసుకోమంటారు? హైదరాబాద్ ఇక్కడ లొకేషన్ కూడా ఏరియా నేమ్ కూడా అడుగుతుంది కదా, అంటే టేక్ ఎనీథింగ్, పంజాగుట్ట, సో అమీర్పేట్ ఏదైనా తీసుకోండి. ఆల్రెడీ అకౌంట్ ఉంటే జస్ట్ లాగిన్ అయ్యి ఇంకా యాడ్ లాగిన్ అయి అంతే. నా ఓపెన్ గూగుల్ షీట్, మీ గూగుల్ షీట్ ఆల్రెడీ మెయింటైన్ చేసిన షీట్ ఓపెన్ చేయండి. నా ఆఫ్ పేజ్ కి మెయింటైన్ చేస్తున్న షీట్. అది నేను క్రియేట్ చేయలేదు మేడం. ఏంటి, ఎందుకు వై? ఎందుకు చేయలేదు? చాలా చాలా డేస్ మనకు ఆల్రెడీ 3 టెక్నిక్స్ కూడా అయిపోయినట్లున్నాయి కదా. అయిపోయాయి, బట్ ఇంకా షీట్ మెయింటైన్ నేను చేయలేదు. మెయింటైన్ why? చేయలేదు. 1 by 1 చేసుకుంటూ వస్తున్నాను. చెయ్యాలి, ఎప్పటికప్పుడు షీట్ అయితే రెడీగా ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు మీరు టాస్క్ చేస్తున్నారు అని నాకు ఎలాగా నమ్మకము, అండ్ మీరు టీమ్ తో వర్క్ చేస్తున్నప్పుడు కూడా షీట్ అనేది కంపల్సరీ కదా. ఎస్ మ్యామ్. ప్లీజ్ మెయింటైన్ ద షీట్. ఓకే, Okay. ఇప్పుడు మన దగ్గర ఆల్రెడీ ఉంది కదా, దాన్ని ట్రై చేద్దాం. సీరియల్ నెంబర్ 1, టెక్నిక్ నేమ్ చెప్పండి. క్లాసిఫైడ్ సబ్మిషన్ అండ్ వెబ్సైట్ URL. ఏంటి వెబ్సైట్ URL? OLX.in. ఓకే, దీని DA, కెన్ ఎనీవన్ ప్లీజ్ చెక్ ద DA? ఇప్పుడు చెక్ చేసి చెప్పండి, ఎందుకంటే ఆ వెబ్సైట్స్ లో డైరెక్ట్ గా ఐ డోంట్ బిలీవ్ ద DA విచ్ ద వెబ్సైట్స్ హస్ గివెన్. వాళ్ళు ఏదో ర్యాండమ్ నెంబర్ అయినా ఇచ్చేస్తారు. $60. 60యా? ఓకే, స్పామ్ స్కోర్ ఎంత ఉంది? 3% ఇస్ ద స్పామ్ స్కోర్. ఓకే, కీవర్డ్ అయితే మనం బ్యాక్ లింక్ అయితే రాలేదు లేండి. నేను ఎక్కడ కూడా బ్యాక్ లింక్ ఇచ్చుకోలేదు కాబట్టి, బట్ స్టిల్ మనం టైటిల్ ఒకటి యాడ్ చేసినాం కదా. సో లెట్ us యాడ్ దట్. టార్గెటెడ్ URL odmt.in కి ఇవ్వాలి, కానీ మనం ఇక్కడ ఇచ్చామా? లేదు. ఇవ్వలేదు. నో, జస్ట్ సింపుల్ గా NA పెట్టండి. NA అంటే నాట్ అప్లికబుల్. నాట్ అవైలబుల్ ఆర్ సబ్మిషన్ లింక్ ఏది? మనం ఇంకా యాడ్ పబ్లిక్ కాలేదు మనం, చూడాలి. పబ్లిక్ కాలేదు, బట్ పబ్లిక్ కాలేదు మరి ఇక్కడ మనం ఖాళీ వదిలిపెట్టద్దు. మనకు లాస్ట్ ఫైనల్ గా ఒక URL ఇచ్చింది కదా, ఆ యాడ్ URL ఓపెన్ అయిన URL. మీకు లాస్ట్ కి ఒక URL ఇచ్చిందా? యాడ్ ప్రివ్యూ మనం Yes, క్లిక్ ma'am. చేసిన Yes, తర్వాత ma'am. అది షేర్ చేయండి. I'm sharing. నా చాట్ బాక్స్ లో షేర్ చేయండి. ఓకే, అందరికి అర్థమైందా అండి ప్రొసీజర్? ఎస్ Yes, మ్యామ్. ma'am. అండర్స్టూడ్. ఏం లేదు, మన బిజినెస్ గురించి మనం వెళ్ళేసి డీటెయిల్స్ ఇచ్చేసి పోస్ట్ చేసుకోవడం ఫ్రీగా. I shared it, ma'am. రాలేదే, క్లిక్ చేసి చూద్దామా? గైస్, కెన్ యూ సీ ఎస్ మ్యామ్. Yes, ma'am. లైవ్ అయింది. సబ్మిషన్ లింక్ పనిచేస్తుంది, అవునా? Yes. ఓ మ్యామ్. Okay, let's copy that and put it here. Okay, now clear everybody? Yes, ma'am. Okay, will you try chestara? ఓకే మ్యామ్. Yes. బ్యాక్లింక్ ఇవ్వలేదు కదండి. ఎవరు అడిగారు క్వశ్చన్? గణేష్ మ్యామ్. అదే చెప్పిన గణేష్, అంటే దానివల్ల యూజ్ ఏంటి మ్యామ్ అని. బ్రాండింగ్ అవుతుంది, అదే చెప్పాను మీకు. ఇక్కడ మీకు గ్యారంటీ బ్యాక్ లింక్ రాకపోవచ్చు,
అట్లీస్ట్ బ్రాండింగ్ అవ్వచ్చు. అగైన్ నాట్ ఎవ్రీ క్లాసిఫైడ్ సబ్మిషన్ కెనాట్ గివ్ యూ వెబ్సైట్ యూఆర్ఎల్ అని అయితే నేను గ్యారెంటీగా చెప్పలేను. కొన్ని వెబ్సైట్స్ ఇస్తాయి కూడా, మరి ఆ వెబ్సైట్స్ ని మిస్ అవ్వకూడదు కదా మనం, కొన్ని వెబ్సైట్స్ ని దృష్టిలో పెట్టుకొని. ఓకే ఓకే మ్యామ్. ఓకే, షెల్ వి ట్రై ఫోరం సబ్మిషన్స్? ఎస్ మ్యామ్. ఫోరం సబ్మిషన్స్ అంటే డిస్కషన్ ప్లాట్ఫామ్స్ అని చెప్పొచ్చు. డిస్కషన్ ప్లాట్ఫామ్స్ అంటే ఒక టాపిక్ పైన టెక్నిక్స్ ఉన్నాయండి. ఏంటంటే ఆ టోటల్ ఎన్ని టెక్నిక్స్ ఉన్నాయి ఇట్లా? ఇంకా ఉన్నాయి, 4-5 ఉన్నాయి ఇంకా 5 టెక్నిక్స్ ఇంకా 4-5 ఉన్నాయి. డిస్కషన్ ప్లాట్ఫామ్స్ అంటే మనం ఒక టాపిక్ పైన మనం డిస్కషన్ పెడతాం అనమాట. ఆర్ఎల్స్ ఇంకా సింపుల్ గా అనాలి అంటే క్యూఏ ప్లాట్ఫామ్స్ అని పిలుస్తాం. క్వశ్చన్ అండ్ ఆన్సర్ ప్లాట్ఫామ్ అంటే ఎవరైనా ఒక క్వశ్చన్ అడిగితే దానికి సంబంధించిన ఆన్సర్ మనం ఇవ్వడం, ఆర్ కామెంట్ చేయడము, ఆ కామెంట్ చేసే టైంలో మనం లింక్స్ ఇచ్చుకోవడము. మీరు చూసారా ఎప్పుడైనా రెడిట్ ఎప్పుడైనా ట్రై చేశారా? కోరా, యా, హ్యావ్ యూ ఎవర్ ట్రై? అందులోకి వెళ్ళేసి అంటే మళ్ళీ మనం హౌ టు ప్రిపేర్ చికెన్ బిర్యానీ అనే క్వశ్చన్ ఎవరన్నా రాస్తే దానికి ఆన్సర్ రాయొద్దు. అర్థమవుతుందా? ఒక డిస్కషన్ లో మనం పార్టిసిపేట్ చేయాలి, అంతేగాని మనకు సంబంధం లేని డిస్కషన్ లో పార్టిసిపేట్ చెయ్యకూడదు. ఓకేనా? రైట్. మన బిజినెస్ కి సంబంధించిన, అఫ్ కోర్స్ ఇప్పుడు మీ బిజినెస్ వచ్చేసి చికెన్ బిర్యానీ గురించి దాని గురించి డిస్కషన్ పెట్టాలి, కాదనట్లేదు. మనం ఇప్పుడు ఏంటి మన బిజినెస్? ఓడిఎంటి. దానికి రిలేటెడ్ గా ఏమైనా డిస్కషన్ గానీ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ గానీ మనం చేయాలి. ట్రై చేద్దామా? యా, ఎస్. సో సేమ్ చెప్పండి. టెక్నిక్స్, సారీ, స్టెప్స్ టు బి పర్ఫార్మ్. Profile creation. Find out Forum submission forum sites. submission Site. sites having high DA and low spam score. Second step ఏంటి? Profile Create profile on your business. Yes, as usual a profile. Next, select relevant start discussing or discussion. start a discussion. డిస్కషన్ అంటే ఏం లేదు, ఒక క్వశ్చన్ అడగడము లేకపోతే ఒక క్వశ్చన్ కి ఆన్సర్ ఇవ్వడము, ఇట్లానే అబౌట్ యువర్ బిజినెస్. అలా కామెంట్ రాసేటప్పుడు లేకపోతే ఆన్సర్ ఇచ్చేటప్పుడు దాని మీద డిస్కషన్ చేసేటప్పుడు మనం బ్యాక్ లింక్ ఇవ్వడానికి ట్రై చేస్తాం. సో ఫైనల్లీ టేక్ సబ్మిషన్ లింక్. ఓకేనా? రైట్. సో నా అగైన్ మీరే స్క్రీన్ షేర్ చేయండి. షేర్ యువర్ స్క్రీన్ ఓన్లీ. ఓకే మ్యామ్. మ్యామ్ రెడిట్ పైన ఒకసారి చేయరా? నిన్న ట్రై చేశాను, అది అవ్వలేదు. ఒకసారి ట్రై చేయాలి ప్లీజ్. దేని మీద? రెడిట్ పైన. రెడిట్ ఏంటి? నిన్ననే ఫోరం సబ్మిషన్స్ చేశారా? లేదు, నేను ఆర్టికల్ సబ్మిషన్ కి లిస్ట్ గూగుల్ చేసినప్పుడు దిస్ ఇస్ వన్ ఆఫ్ ద సైట్. ఆర్టికల్ సబ్మిషన్ కూడా ఇది వచ్చింది. ఓకే, సర్చ్ ఫర్ క్లాసిఫైడ్ ఫోరం సబ్మిషన్ సైట్స్ అని సర్చ్ చేయండి. సబ్మిషన్ సైట్స్. ఓకే, click that mind mingles. Yes. Scroll down. Guys, can you see? ట్విట్టర్ లో మనం ఒక ట్వీట్ కి కామెంట్ ఇవ్వచ్చు, తెలుసా మీకు? ఒక ట్వీట్ కి కామెంట్ ఇచ్చేసి ఆ కామెంట్ ఇచ్చేటప్పుడు మనం
మన లింక్స్ కూడా ఇచ్చుకోవచ్చు. స్టాక్ ఓవర్ఫ్లో, కోరా, రెడిట్. యూ కెన్ ఆల్సో ట్రై రెడిట్. ఓకే, ఒకసారి రెడిట్ అంటే ట్రై చేద్దాం. రెడిట్ క్లిక్ చేయండి, రెడిట్ ఓపెన్ చేయండి. ప్రొఫైల్ ఉంది ఆల్రెడీ. Yes, ma'am. ఓకే, అందరికి ప్రొఫైల్ క్రియేట్ చేయడం వచ్చు కదా. అగైన్ యూ వాంట్ మీ టు షో హౌ టు క్రియేట్ ప్రొఫైల్ ఇన్ రెడిట్? No need, ma'am. No need, ma'am. అవసరం లేదు కదా. ఓకే, Yeah. so here luckily Nag already have a profile on Reddit, so again we don't have to go, but we can edit the profile. Yeah, so can you please edit? ఏమన్నా ఆప్షన్స్ ఉన్నాయో చూద్దాం ఒకసారి. అక్కడ ఏంటి, టైమ్లీ రివర్ అని ఉంది. ఆ నేమ్ చేంజ్ చేసుకోవాలి మనం. హౌ డు యూ చేంజ్ ద నేమ్? ఎలా చేంజ్ చేస్తామండి నేమ్? యూ జస్ట్ హ్యావ్ టు గో త్రూ ద సెట్టింగ్స్ ఆప్షన్. సెట్టింగ్స్, నాకు కంట్రోల్ ఇవ్వండి. ఐ విల్ కంట్రోల్ యువర్ స్క్రీన్. మీకు రైట్ సైడ్ ఉంది మ్యామ్ కింద. Create profile. యా, అప్డేట్ అక్కడ. ఎస్, డిస్ప్లే నేమ్ ఇగో చూడండి ఇక్కడ. డిస్ప్లే నేమ్ ఏమిద్దాము? లెట్స్ గివ్ ODMT అనేసి ఇద్దాం. అగైన్ యూ కెన్ యాడ్ ద డిస్క్రిప్షన్, యూ కెన్ చేంజ్ ద అవతార్. అవతార్ అంటే ఏంటమ్మా? ప్రొఫైల్ Logo. పిక్. యానిమేషన్. ప్రొఫైల్ పిక్చర్. పిక్. అండ్ ఇక్కడ సోషల్ లింక్స్ అడుగుతుంది గైస్. మనం ఏం లింక్స్ ఇచ్చుకోవచ్చు ఇక్కడ? సోషల్ లింక్స్ అంటే Facebook, Twitter, social media accounts. కస్టమ్ కూడా. బిజినెస్ లింక్ మనకి ఏంటి మెయిన్? మన వెబ్సైట్ మన అడ్రస్. వెబ్సైట్ లింక్. సో మన వెబ్సైట్ లింక్ ఇచ్చుకోవచ్చు కదా. ఇగో చూడండి. సో ఇక్కడ నేను టెక్స్ట్ ఏమి ఇస్తున్నా చూడండి. డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ తెలుగు. కస్టమ్ URL. లెట్ us give custom URL. గుడ్ కదా. సో ప్రొఫైల్ క్రియేట్ చేసేటప్పుడు మనకు Yes, ma'am. యా చెప్పండి. ప్రొఫైల్ క్రియేట్ చేసేటప్పుడు మనకు లింక్ వచ్చేసింది కదా. గుడ్. నో ఇప్పుడు నేను సెలెక్ట్ అ న్యూ ఇమేజ్. సో మనం ఇదే ఏదండి మీరు First one, ma'am. ఇదే కదా. ఓకే, Yeah. రైట్, అండ్ సేవ్ ఇట్. సో వీఆర్ డన్ విత్ ద ప్రొఫైల్ టు. ప్రొఫైల్ క్రియేషన్ అయిపోయిందా అండి ఇందులో? యా, ఓకే. ఇక్కడ మనము క్వశ్చన్స్ లేకపోతే డిస్కషన్స్ ఏదో ఒకటి పెడదాం. సో లెట్ us search about డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ తెలుగు. కన్నడ వీళ్ళందరూ నార్త్ ఇండియన్స్ అందరూ తెలుగుని తెలుగు అంటారు. Yes, ma'am. అవునా? సో ఇగో Yeah. గైస్, కెన్ యూ సీ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ తెలుగు. కోర్స్ ఇన్ తెలుగుకే చేద్దాం. ఇక్కడ పోస్టులు ఉన్నాయి, దానికి రిలేటెడ్ కమ్యూనిటీస్. కమ్యూనిటీస్ అంటే ఏంటి? Groups. గ్రూప్స్. దానికి రిలేటెడ్ కామెంట్స్ ఉన్నాయి. మీడియా అంటే ఫొటోస్. దానికి రిలేటెడ్ పీపుల్స్ కూడా ఉన్నారు, అంటే ప్రొఫైల్స్ దాని పేరు మీద. Yeah. మనం పోస్ట్ లోకి వెళ్దాం. ఓకే, వాట్ ఈస్ ద బెస్ట్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ అవైలబుల్ ఇన్ తెలుగు అంట. సరే, ఈ క్వశ్చన్ కి ఈ పోస్ట్ కి మనం ఏం చేద్దాం అబ్బా? షెల్ వి గివ్ రిప్లై? Yeah, we can write the comment. ఎస్. సో నౌ నాగ్ చాట్ Yes, జీపీటీని ఎట్లా అడుగుతారో మీరే అడగండి. ఐఎమ్ లీవింగ్ ఇట్ ఫర్ యూ. హౌ విల్ యూ ఆస్క్ చాట్ జీపీటీ? కమ్ ఆన్. Okay, let me ask. So, hey ChatGPT. So there is a question on Reddit for best
digital marketing course in Telugu. I want to reply to that question. So please reply as ODMT is the best digital marketing course in Telugu, that too in Hyderabad, and write some supporting content with few lines. వెరీ గుడ్ నాగ్, సూపర్. ఓకే, Yes, ma'am. కాపీ. For comment, this is enough. This ఎస్ content. ఎస్, కామెంట్ ఈజ్ ఎనఫ్. అవును, మనం ఆర్టికల్ రాస్తలేం కదా, జస్ట్ కామెంట్ Yes. కాబట్టి మనకు Yeah. అంత సరిపోతుంది. నౌ కమ్ బ్యాక్ అండ్ పేస్ట్ ఇట్ హియర్. ఇప్పుడు మనం మన కీవర్డ్స్ ని సెలెక్ట్ చేసుకున్నాం. డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ ఇన్ హైదరాబాద్ ఉంది కదా, అది బ్రాకెట్ ma'am. తీసేయండి. బ్రాకెట్ తీసేసి సెలెక్ట్ ద హోల్ టెక్స్ట్. Yes, ma'am. అండ్ ఇక్కడ ఏ ఆప్షన్ ఉందా కింద, ఏ కింద జిఫ్ కింద, పక్కన Yes, yes, yes. క్లిక్ ఆన్ ఇట్. Yes, ma'am. లింక్ ఆప్షన్ ఉంది చూడండి, అప్పుడు లింక్ ఆప్షన్ వచ్చింది పైన. గైస్, Yeah. కెన్ యూ సీ ఎవ్రీబడి? Yes, ma'am. Yes, Yes, ma'am. ma'am. Yes, సో ma'am. ఇక్కడ మనం ఏమి ఇస్తాం ఇంకా, వితౌట్ ఎనీ డౌట్ ODMT.in. సేవ్ ఇట్. వండర్ఫుల్. సో ఇక్కడ మనం ఇంకా కావాలంటే వీ కెన్ మేక్ ఫ్యూ టెక్స్ట్ యాజ్ అ బోల్డ్, ఇటాలిక్స్, బుల్లెట్స్ పెట్టుకోవచ్చు, మన ఇష్టం అన్నమాట. ఓకేనా? Yes. సో యా, క్లిక్ ఆన్ కామెంట్. Guys, can you see now? Then why still it is showing timely river? మనం డిస్ప్లే నేమ్ చేంజ్ చేసినామా లేదా? We చేసాం ma'am. changed it, ma'am. We changed it to ODMT. మరి ఎందుకు? ఒక నిమిషం ఉండండి, లెట్ మీ ఆపరేట్. We We had had server. సర్వర్ ఎర్రర్ అంట. ఇప్పుడే రావాలా మీకు సర్వర్ ఎర్రర్? Okay, let's change it again. Let me quickly Yeah, change. we'll do it. Yeah. We'll do it. I will do it, ma'am. I will do it. Yeah, please. We had issues changes. Please try again. Okay, let's refresh. No, it is not letting me to Okay, change. can you try later? Yeah, తర్వాత sure. ట్రై చేస్తారా? సో Okay. గైస్, మీకైతే అర్థమైంది కదా? Yes, Yes, ఇప్పుడు ma'am. Yes, రెడ్డిట్ లోకి వెళ్ళేసి మనం ఏం చేసినాం, ప్రొఫైల్ క్రియేట్ చేసి ప్రొఫైల్ క్రియేట్ చేసి కామెంట్ రాసాం. Comment చేసాం మేడం. ఎస్, రైట్. So this is సో the recent అంటే post. మనం ఒక టాపిక్ మీద డిస్కషన్ పెట్టినామా లేదా? Yes, ma'am. అవునా లేదా? ఎస్. నౌ వాట్ ఈస్ యువర్ సబ్మిషన్ లింక్? వాట్ ఈస్ యువర్ సబ్మిషన్? ఓకే, కాపీ ఇట్. చెక్ ఇన్ ఇంకాగ్నిటో మోడ్ క్రాస్ చెక్ చేసుకోవాలి కదా. వీ కాంట్ బ్లైండ్లీ జస్ట్ డిసైడ్ ఇది సబ్మిషన్ లింక్ అని మనం డిసైడ్ చేసుకోలేం కాబట్టి, కెన్ యూ ప్లీజ్ చెక్ ఇన్ ఇంకాగ్నిటో మోడ్ వన్స్? Yeah, checking, ma'am. ఆర్ఎల్స్ చాట్ బాక్స్ లో అయినా పంపండి, మేము మా సైడ్ నుంచి అందరం చెక్ చేస్తాం. Yeah, it is opening and I am sending in chat box as well. ఎస్ ప్లీజ్. అర్థమైందా అందరికి? క్లియర్ ఎవ్రీబడి? మనం చేసే ప్రొసీజర్స్ నేను కామన్ గా ఏం చెప్తున్నానంటే, ఒక వెబ్సైట్ లోకి వెళ్ళినప్పుడు మనం ఈ థింగ్స్ ని మనం పార్టిసిపేట్ చేయొచ్చు అంతే. ఇప్పుడు మనం షీట్ లోకి ఎంటర్ అయిపోయి చెప్పండి, సీరియల్ నెంబర్ 2, టెక్నిక్ నేమ్ కాదు మేడం. ఫోరం సబ్మిషన్. ఫోరం సబ్మిషన్. Forum submission. ఇంకా ఎవరో క్లాసిఫైడ్ దగ్గరనే ఆగిపోయినట్టున్నారు. వెబ్సైట్ Reddit.com. reddit.com. Please check the DA. 92. 92. Perfect. SS ఎంత? 3. 3.
కీవర్డ్, ఏ కీవర్డ్ కి బ్యాక్ లింక్ ఇచ్చాము? Same keyword, Digital ma'am. marketing Digital course in marketing. Hyderabad. ఎస్, డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ ఇన్ హైదరాబాద్ అనుకుంటా కదా. తెలుగు మేడం, తెలుగు. Same. లేదు లేదు, తెలుగుకి ఇవ్వలేదు మనం. Same డిజిటల్ keyword, ma'am. మార్కెటింగ్ ట్రైనింగ్ ఇన్ హైదరాబాద్ కి ఇచ్చినాం కదా. ముందు కమెంట్ రాసేప్పుడు online తెలుగు ఇచ్చాను, ma'am. రాసాము అనుకుంటా. కామెంట్ వచ్చేసి తెలుగు అనే డిస్కషన్ Yeah, చేసినాము. it's digital marketing training in Hyderabad. కామెంట్ వచ్చేసి కామెంట్ పెట్టేటప్పుడు మాత్రం లింక్ మాత్రం ఇదే కీవర్డ్ కి ఇచ్చినాం కదా. ఎస్ ఓకే, టార్గెటెడ్ యూఆర్ఎల్ వచ్చేసి ODMT.in. డాట్ అండ్ సబ్మిషన్ లింక్. ఇప్పుడు నాకు పంపించిన లింక్ అందరూ క్లిక్ చేసి చూడండి. ఐ యు గైస్ ఏబుల్ టు సీ ద కామెంట్? తను ఇచ్చిన కామెంట్ ని ఇక్కడ కామెంట్స్ క్లిక్ చేయండి. కామెంట్స్ క్లిక్ చేసేసి మీరు లాగిన్ అయితే యూ విల్ బి ఏబుల్ టు సీ ద కామెంట్స్. ఓకేనా? అంతే కదా. ఇప్పుడు లింక్డ్ఇన్ లో ఎవరిదైనా కామెంట్స్ చదవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు క్రియేట్ ప్రొఫైల్ కదా. కదా. Yes, ma'am. దిస్ ఇస్ ద సబ్మిషన్ లింక్ ఓన్లీ. ఇది సబ్మిషన్ లింకే. రైట్, పర్ఫెక్ట్. క్లియరా ఎవ్రీబడి? Clear, ma'am. అందరికి అర్థమైందా? ఎస్. Yes, ma'am. సో లింక్డ్ఇన్, ఇప్పుడు లింక్డ్ఇన్ చెప్పండి. లింక్డ్ఇన్ లో ఏమేం చేయొచ్చు? ఒకటి ప్రొఫైల్ చేయొచ్చు, Yeah. ఇంకోటి Article writing. Articles. Article submission. ఆర్టికల్ రాసుకోవచ్చు, ఇంకా ఇప్పుడు వచ్చేస్తే ఫోరన్ సబ్మిషన్ కూడా Yes, ma'am. కదా. ఇప్పుడు చూడండి ఇక్కడ ఎవరు, శారద ఉంది. శారద కామెంట్ దివాళీ గురించి, సారీ దివాళీ కాకుండా వేరేది. శ్వేత ఉంది ఆఫ్ పేజెస్ గురించి ఇక్కడ కామెంట్ పెట్టింది. లర్న్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ in Hyderabad with the help of ODMT. Visit us on MT dot. ఇది కామెంట్. ఇప్పుడు ఏమైంది, మనం కామెంట్ లోనే అఫ్ కోర్స్ మనం ఇక్కడ ఈ టెక్స్ట్ ని హైలైట్ చేసి లింక్ ఇవ్వగలమా కామెంట్ లో? No, ma'am. ఇక్కడ ఇవ్వలేము. Only post. అందుకని only. డైరెక్ట్ లింక్ ఇచ్చేసిన ODMT లింక్ అండ్ కామెంట్ ఇట్. అర్థమైందా? Okay, ma'am. ఇక చూడండి కామెంట్. లింక్ క్లిక్ చేయగలుగుతున్నారా లేదా? Yes, ma'am. సూపర్ కదా. సో ఇప్పుడు ఈ లింక్డ్ఇన్ అనేది ఫోరన్ సబ్మిషన్ కూడా చేయొచ్చు, అవునా కదండి? రైట్, దట్ ఈస్ వాట్. అంటే ఈ వెబ్సైట్ లోకి వెళ్ళి ఇదే చేయాలని రూల్ ఏం లేదు. ఆ వెబ్సైట్ మనకు దేనికి అవకాశం ఇస్తుందో యాక్టివిటీస్ అన్ని చేసుకోవచ్చు. ఇస్ దాట్ క్లియర్? విల్ యూ ట్రై టుడే? ట్రై చేస్తారా? Yes, ma'am. ఎన్ని ట్రై చేస్తారు? ఎవరో మొన్న 40 అన్నారు, ఓకే కదా. 40 అన్న వాళ్ళు 40 చేయడానికి 40 ఏళ్ళు రావాల్సి వస్తుందని భయపడుతున్నారా ఏంటి? సరే, మీరు ఒక నెంబర్ ఇవ్వలేరు కాబట్టి నేనే చెప్తున్నా. 5 చేస్తారా? 10 Okay, 5 ma'am. 4 ఎంతసేపు పట్టిందండి? జస్ట్ Yes, ఫోరన్ ma'am. సబ్మిషన్ అంటే ఏదో పెద్ద ఆర్టికల్ రాస్తున్నావా? జస్ట్ కామెంట్ పెడుతున్నాము, డిస్కషన్ చేస్తున్నాం, అంతే కదా. Yes, యా, ma'am. ఓకే ఒక 5 అంటే 5 క్వశ్చన్స్ కి 5 ఆన్సర్స్ రెడిట్ లోనే రాస్తారా? 5 No, ma'am. సబ్మిషన్స్ అయిపోయినట్లే కదా. Other subject, other websites, ma'am. ఇదైతే మీకు ఒక క్లియర్ కట్ ఐడియా ఉంది కదా. 5 చేయమన్నది కదా అనేసి 5 క్వశ్చన్స్ కి ఆన్సర్ రెడిట్ లోనే రాసేసి అమ్మాయి ఐఎమ్ డన్ విత్ సబ్మిషన్స్ అనుకుండేరు. నో. అండ్ క్లాసిఫైడ్స్, విల్ యూ ట్రై 5 more Okay, ma'am. క్లాసిఫైడ్స్? Yes, యా, ma'am. ఓవరాల్ 10 10, ma'am. లింక్స్ ఐ వాంట్. ఇంకా ఎవరైతే షీట్ మెయింటైన్ చేయట్లేదో ఐ రిక్వెస్ట్ యూ గైస్ టు మెయింటైన్ అ షీట్. బై ద ఎండ్ ఆఫ్ పేజ్ SEO నేను మీ అందరి షీట్ చెక్ చేస్తాను.
విచ్ ఈస్ Okay, ma'am. రియలీ ఇంపార్టెంట్. రేపు పొద్దున మీకు నిజంగా ఇంటర్వ్యూ అటెండ్ అయ్యారనుకోండి, యూ కెన్ షో యువర్ వర్క్. మీ వర్క్ మీరు షో చేసుకోవచ్చు. బికాస్ ఐ నో ఆఫ్ పేజ్, ఐ నో అది ఇది అని చెప్పాల్సిన పని లేదు. హ్యాపీగా నీ షీట్ ని షేర్ చేస్తే, లుక్ అట్ దిస్ హౌ ఐ హ్యావ్ మెయింటైన్ మై ఆఫ్ పేజెస్ యువర్ షీట్. మీరే చెక్ చేసుకోవచ్చు. అందులో మీరు ఏమేమి టెక్నిక్స్ చేశారో మీరు క్లియర్ గా చూపించుకోవచ్చు. మీరు ఇప్పుడు చేసేది ఒక ప్రాజెక్ట్ లాగా చూపించవచ్చు. మీరు ఇంటర్వ్యూ క్లయింట్ కి అటెండ్ అయినప్పుడు కూడా క్లయింట్ మిమ్మల్ని నమ్మాలి అంటే, సో లుక్ అట్ మై షీట్, నేను ఆఫ్ పేజ్ ఎలా మెయింటైన్ చేస్తున్నానో నా షీట్ ని కూడా చెక్ చేయొచ్చు అనేసి వాళ్ళకి ఆ, ఒక సోర్స్ ఇయ్యొచ్చు, చూపించవచ్చు మీరు మంచిగా. ఇప్పుడే మీరు నెగ్లెక్ట్ చేశారనుకోండి, మీకు తర్వాత చాలా డిఫికల్ట్ అనిపిస్తుంది. చెప్పండి, ఫస్ట్ డే ఆఫ్ పేజ్ కి థర్డ్ డే ఆఫ్ పేజ్ కి ఏమనిపిస్తుంది మీకు? ఈజీగా చేస్తున్నాం మ్యామ్, కొంచెం ఈజీగా Yes, ma'am. అయిపోతుంది. నేను ఆ రోజు ఏం చెప్పినా, మీరు వన్స్ ఒక 2-3 డేస్ వినండి, ప్రాక్టీస్ చేయండి, తర్వాత మీకు ఆఫ్ పేజ్ నచ్చకపోతే అప్పుడు చెప్పండి అన్న. స్టిల్ ఎనీబడి అదే పొజిషన్ లో ఉన్న వాళ్ళు ఉన్నారా? స్టిల్ ఆఫ్ పేజ్? నో, యూ విల్ నాట్, బికాస్ ప్రాక్టీస్ మేక్స్ బోత్ మ్యాన్ అండ్ విమెన్ పర్ఫెక్ట్. అంతే. ఇక్కడ నేను ఏదో పెద్దది మనం అందరం పెద్దది ఏదో చేయట్లేదు, జస్ట్ ప్రాక్టీస్ చేస్తున్నాం అంతే. ప్రాక్టీస్ చేయకపోతే ఎంత చిన్నదైనా కూడా మనకు అర్థం కాదు, ప్రాక్టీస్ చేస్తే ఎంత పెద్దదైనా అర్థమవుతుంది. ప్రాక్టీస్ ప్రాక్టీస్ ప్రాక్టీస్, దట్స్ ఆల్ ఐ కెన్ సే. ఓకేనా? Okay, ma'am. Yes. So any more doubts with this classified submissions and forum submissions? 1, 2, 3, 4, 5. So 5 techniques అయిపోయినాయి. ఇంకా ఎన్ని? ఇమేజ్ సబ్మిషన్స్, వీడియో సబ్మిషన్స్ అండ్ గెస్ట్ పోస్టింగ్. అంతేనా? Yes, ma'am. ఎక్కడ ఉన్నాయి? ఈ రోజు డిస్కస్ చేసిన సోషల్ బుక్ మార్కింగ్ అండ్ ఈ రెండు అవుట్డేటెడ్, బట్ నేను ఒక రోజు చెప్పమంటే చెప్పేస్తాను. బ్లాక్ కమెంటింగ్ కూడా చాలా అవుట్డేటెడ్. బ్లాక్ కమెంటింగ్ కూడా ఒకరోజు అవుట్డేటెడ్, అవన్నీ ఒకసారి డిస్కస్ చేసుకుందాం. ఓకేనా? Ma'am. రైట్? Right, ma'am. యా. ఇంకా ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఇందులో? అండ్ ఐ యూ గైస్ బీయింగ్ రెగ్యులర్ టు ద క్లాసెస్? రెగ్యులర్ గా వస్తున్నారు కదా క్లాసెస్ కి? ఓకే, ఇవాళ మళ్ళా మీకు అటెండెన్స్ కి ఒకసారి చెక్ చేస్తాను. పోయినసారి చెక్ చేశాను అండ్ మళ్ళీ ఈసారి కూడా నేను చెక్ చేస్తాను. నిర్మల, ఆఫ్టర్ సెషన్ ప్లీజ్ సెండ్ మీ ద అటెండెన్స్ షీట్. ఓకే? ఓకే మ్యామ్. చలో దెన్. సో కమ్ అవుట్ ఆఫ్ ద దివాళీ మూడ్. ఇంకా నెక్స్ట్ మనకు సంక్రాంతి వరకు ఏం పండగలు లేవు కదా, మీరందరు ఫ్రీ రైట్? ఎస్ ఆర్ నో? నో ఫెస్టివల్ స్టిల్ సంక్రాంతి. ఎస్, క్రిస్మస్, January 1st అవన్నీ ఉన్నాయి కానీ, సో మనకు వాటన్నిటితో సంబంధం లేదు. సో నెక్స్ట్ ఇంకో 2 months హాయిగా సబ్జెక్ట్ మీద కాన్సన్ట్రేట్ చేసేయండి. ఓకేనా? Okay, Okay, ma'am. ma'am. చలో దెన్, సీ యూ టుమారో. టేక్ కేర్ ఎవ్రీబడి. బాయ్. బాయ్ మ్యామ్. Bye guys. Have a great day.